నిరాశ, నిస్పృహ, ఇక భవిష్యత్తు గురించి ఆలోచన లేని జీవితం, ఆశలు అడియాశలైపోయి, ఇక జీవితమంతా శూన్యమైపోయి, ఇక నాకు ఎక్కడా కూడా ఏ దారి కనపడట్లేదు, అన్నీ మూసుకుపోయాయి అనుకుంటున్న పరిస్థితులలో మనకు మన దగ్గరి వారి నుండి వినపడే మాటేంటో తెలుసా? నీ బ్రతుకు అయిపోయిందిక. ఇక నువ్వు నిలబడలేవు. మనుషులకు విజయం కావాలి. మనుషులకు చక్కటి సక్సెస్ఫుల్ జీవితం కలిగిన వారితో స్నేహం చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా సరే కొంత కష్టకాలం వచ్చినప్పుడు విడిచి వెళ్ళిపోతారు. నీ ప్రయాణంలో ఒకవేళ అటువంటి కష్టకాలంలో నీవుంటే, నిన్ను విడిచిన వారుంటే, లేదా నీ ప్రక్కనే ఉంటూ ఇక నీ పని అయిపోయిందిరా అంటూ మనల్ని గేలి చేసేవారుంటే, మన బ్రతుకు మారడానికి అవకాశమే లేదన్న తీర్మానానికి వచ్చిన వారుంటే, ఈ ఉదయకాలం ఆయన అంటున్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మితే నీ బ్రతుకులో అన్నీ సాధ్యమే. అది ఆ నమ్మకము నీపైనో నాపైనో పెట్టుకోవడం కాదు. ఆ నమ్మకము యేసయ్య పైన పెట్టుకోగలగాలి. మరణించిన ఆ అమ్మాయిని ఆయన నిద్రపోతోంది అని చెప్తున్నాడు. మన సమస్యలలో కొట్టుమిట్టాడుచున్న బ్రతుకులను చూచినప్పుడు ఈ కష్టమైన పరిస్థితుల్లో ఉన్న జీవితాన్ని నిలబెట్టడం ఆయనకు ఎంత పని? చాలా సునాయాసంగా నిలబెడతాడు. మనమే భయపడిపోతాం. ఇక చచ్చిపోతున్నాం. ఇక నా బ్రతుకులో ఇక ముందున్న స్థితి ఏమాత్రము ఇక నమ్మకమైనది లేదు అంటూ నిరుత్సాహపడిపోతాం. మనతో పాటు ముందుకు కొనసాగుటకు ఇష్టపడి ఆయన వెంట తీసుకుని వెళ్ళే జీవితంగా ఉంటే, పడిపోతున్న స్థితిలో నుండి, ఓడిపోతున్న స్థితిలో నుండి, మరణిస్తున్న స్థితిలో నుండి తిరిగి లేవనెత్తుతాడు యేసయ్య. మరణించిన ఒక అమ్మాయిని లేపగలిగిన వాడు పడిపోతున్న నీ బ్రతుకును లేవనెత్తడా? మరణించిందని